ఈ వీడియోలో మనం కాశీ గంగా స్నానం అయితే చూడొచ్చండి. కాశీ ఎళ్ళిన కాకైనా తిరిగి రాదు అని అనేవాళ్ళు ఎనకటి కాలంలో. కానీ ఇప్పుడు అలా అయితే కాదు. దేశమంతా తిరుక్కుంటూ వచ్చేస్తున్నాం. అంత అప్డేట్ అయిపోయింది కాలం. ఏంటి కాశీ అంటుంది, వంట చేసుకుంటుంది రమ్య ఏ హాస్టల్‌లోనో వండుకుంటుందని అనుకుంటున్నారేమో. కాదండి, కాశీలోనే వంట చేశాను. సైకిల్ స్వామి ఆశ్రమంలో అయితే మేము వెళ్ళి ఉన్నాము. అక్కడ కిచెన్ చూడగానే ఇంకా వంట చేసే చెయ్యి కదా, చెయ్యి ఆగలేదు. పోయి కాసేపు అయితే కూర అయితే కలిపేసి వచ్చాను. అది కాశీయా కలకత్తా అది అనేది కాదు. మనం వెళ్ళామంటే అక్కడంతా మందే అయిపోతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, అలా అనమాట. వాళ్ళతో కలిసి కాసేపు మాట్లాడితే కర్రీ కల్పన అంటే చెయ్యమ్మా అని అన్నారు. అలా కాసేపు అయితే చేశాను. ఈ రైల్వే స్టేషన్ అయితే వారణాసి రైల్వే స్టేషన్ అండి. మనం ఈ రైల్వే స్టేషన్ నుండే కాశీకి ఆటోలోనైనా బస్సులోనైనా వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ చూసారా, చాలా పెద్దగా ఉంది కదా. చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి అదైతే. ఇదంతా రైల్వే స్టేషన్ ముంగట. అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే పిచ్చి పబ్లిక్ అండి. ఎక్కడంటే అక్కడనే గుంపులు గుంపులుగా కూర్చుంటున్నారు. బట్టలు చూసారా, ఇంటికాడ మనం దండాల మీద ఎండబెట్టుకున్నట్టుగా వాళ్ళైతే ఎండబెట్టేసుకున్నారు. పోలీసులు వస్తూ ఉన్నారు, అవి తీపిస్తూ ఉన్నారు. వాళ్ళు కొంచెం మళ్ళీ ఇట్లా వెనక్కి తిరగానే మళ్ళీ ఎండబెట్టుకుంటున్నారు. ఇంకా అక్కడ వాళ్ళకి అదే అలవాటు అనుకుంటా. అక్కడ పెద్ద పెద్ద కుండలు కనిపిస్తున్నాయి చూసారా మీకు ఎదురుగా, అవైతే బిర్యానీ కుండలు. నాన్ వెజ్ రెండు దొరుకుతాయి. కానీ మన తెలుగోళ్ళైతే ఇంకా ఆ చావల్ అంటారు అక్కడ, అన్నమనైనా బిర్యానీనైనా. ఇంకా మనమైతే ఆ రైస్ కొంచెం కష్టంగా తింటాం, తినలేము. చాలా గట్టిగా ఉంది. రైస్ కూడా మన రైస్ లాగా అలా ఏం లేదు, కొంచెం వేరేగా ఉంది. కాస్త మన తిండికి అక్కడ తిండికి అయితే కొంచెం తేడా అయితే ఉంది. వాళ్ళు ఎక్కువగా రోటీసు చపాతీసే తింటున్నారు. మన తిండికి వాళ్ళ తిండికి అయితే కొంచెం అంత తేడా ఉంది. మనం అక్కడ తిండి అయితే తినలేము. ఉన్నన్ని రోజులైతే కొంచెం ఇబ్బందే పడాలి. కానీ తెలుగు హోటళ్ళు కూడా ఉన్నాయి, తెలుగోళ్ళవి. మన తెలుగోళ్ళు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. ఆ హోటల్‌కెళ్తే కొంచెం పర్వాలేదు. అక్కడ మనకి బూరుల్లాగా, బోండాల్లాగా కనిపిస్తున్నాయి చూసారా? అదేంటంటే చపాతీ పిండి ముద్దగట్టి మనం చపాతీలా పామి కాల్చుకొని తింటాం కదా! వాళ్ళు అలా కాకుండా చపాతీ ముద్దని ముద్దలాగానే కొంచెం చిన్న హోల్‌లాగా గుంతలాగా చేసి దాంట్లో ఏదో శనగపిండి ఏదో ఒక పిండి దాని మధ్యలో పెట్టి కలిపి వేస్తున్నారు. అక్కడ మనకి పచ్చికారంలాగా వాటర్ కనిపించాయి కదా, అవైతే దాంట్లో మనం పునుగులకి చట్నీ ఎలాగైతే ఇస్తామో అలాగా పచ్చికారం నీళ్ళైతే ఏంటి ఆ ముద్దల్ని ఏమంటారో నాకు తెలీదు, చెప్పారు మర్చిపోయినా. ఆ ముద్దలు సైడ్కి అయితే ఇస్తారు. ఇక్కడ మనం బిర్యానీ చూస్తున్నాం చూసారా, ఇదైతే మనకి కాంటాలో వేసి జోకి 500 గ్రాములు 80 రూపాయలకి ఇస్తున్నారు. అక్కడైతే బిర్యానీ జోకి ఇస్తున్నారు. మనలాగా మామూలుగా ప్యాకెట్లలో వేసి అయితే ఇవ్వట్లేదు. ఎక్కడ పద్ధతులు అక్కడవే. కానీ ఆ బిర్యానీ కూడా చాలా గట్టిగా ఉంది. నేనైతే తీసుకోలేదు. కొంచెం వైట్ రైస్ పప్పు తీసుకున్నా, కానీ అది కూడా ఇంకా మనకి తిరిగి 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 అవి కూడా తినబుద్ధి అయితే కావట్లేదు. కానీ ఇక బతకడం కోసం తినాలని ఏదో ఒకటి ఇంత అయితే కడుపులో అయితే వేసుకున్నాం. లత బిర్యానీ తీసుకుంది, నేనైతే వైట్ రైస్ తీసుకున్నా. అక్కడ బిర్యానీలు పాయింట్లు అయితే మన వారణాసి రైల్వే స్టేషన్కి ఎదురుగా అయితే చాలానే ఉన్నాయి. టిఫిన్ హోటళ్ళు ఉన్నాయి, బిర్యానీ హోటళ్ళు ఉన్నాయి, వైట్ రైస్ ఉన్నాయి. ఇంకా అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఆ టిఫిన్ అయినా రైస్ అయినా ఏవైనా సరే మనం టిఫిన్ చేసే ఆకులంటే వేసిస్తున్నారు. ఇలా మన బఫీ మిల్స్ ప్లేట్లు పెద్దవి ఉంటాయి కదా, అవిటిలంటే అయితే ఏమీ వేసి ఇవ్వట్లేదు. ఆ చిన్న టిఫిన్ ప్లేట్లు అంటేనే వేసిస్తున్నారు. ఇదంతా అయితే కాశీ రోడ్లు చూసారా ఎంత ఫుల్గా ఉన్నాయి. కనీసం మనిషి నడిసే అంత ప్లేసు కూడా లేదు. కారు మీద వెళ్తే 2 గంటలు పడుతుంది, నడుచుకుంటూ వెళ్ళిపోతే పావు గంటలో వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా అంత టైట్గా ఉంది, ఫుల్ ట్రాఫిక్. మేమైతే ఒక రిక్షా చూసుకొని మెల్లగా ఎక్కిపోయాం. మరి నడిసే ఓపిక మాకు లేదు. కాశీలో అడుగు పెట్టిన కానివ్వండి ఇంకా మొత్తము మనకి గుడులేనండి. గుడులంటే అసలు అడుగడుగున ఒక అడుగు తీసి ఒక అడుగేస్తే అక్కడ ఒక గుడి, ఒక అడుగు తీసి ఇంకొక అడుగేస్తే అక్కడ ఇంకొక గుడి. ఎక్కువ గుడులంటే చాలా విపరీతంగా ఉంటాయి. ఎక్కువైతే శివుని గుడులు, లింగాలే మనకైతే కనిపిస్తాయి. కాశీ వెళ్ళినోళ్ళు ఎవరైనా ఇలా వెళ్ళి అలా వచ్చి కంట ఖచ్చితంగా అక్కడ 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలా టైం స్పెండ్ చేస్తేనే మనం అన్నీ చూసుకొని అయితే రాగలుగుతాము. ఏదో ఇలా వెళ్ళి ఒక్క రోజులో విశ్వనాథ దర్శనం చేసుకొని అలా వచ్చేస్తే కాశీ వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉండదు.
మేమైతే 2 రోజులు, 3 రోజులు ఉంటాం అనుకున్నాం గానీ, 4, 5 రోజులు ఇంకా కాశీలోనే ఉండిపోయాం. అలా అయిపోయింది. దేవుడు అలా ఉంచేసిండు. అసలు నేనెప్పుడు కాశీ ఎళ్తాననైతే కల్లో కూడా అనుకోలేదు. ఏంటో ఆ దేవుడు అలా తీసుకెళ్ళిపోయాడు. అలా ఎళ్ళిపోయాం. కుంభమేళ పుణ్యమా అని ఇంకా కాశీ, అయోధ్య అన్నీ చూసేసాము. ఆ తండ్రి దయ వల్ల అయితే. కాశీ ఎళ్తే ఏదో ఒకటి వదిలేసి రావాలి అంటారు కదా! నేనైతే గంగలో మునిగినప్పుడైతే ఏమి మొక్కుకోలేదు కానీ, అలా నాకు తెలియకంటనే ఒకటైతే ఆ గంగలోనే వదిలేసి వచ్చేసాను. అదేంటి అంటారా? చెప్తానులెండి వీడియో లాస్ట్‌లోన. గంగా స్నానం చేసినప్పుడు. ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా లింగము. ఈ లింగం కూడా చాలా పెద్దగా ఉంది. పూజలు పైనుండి అభిషేకాలయితే ఈ లింగంకి ఏం జరగట్లేదు గానీ, కింద మామూలుగా పూజ చేశారు. మనకి లోపల అద్దం లోపల శివపార్వతులైతే కనిపిస్తున్నారు. చూడొచ్చు మనం. కానీ కాశీ ముసలయిపోయినంక వెళ్ళాలి, అన్ని బాధ్యతలు తీరిపోయినంక వెళ్ళాలి అని ఎందుకు అనేవాళ్ళో పెద్దలు నాకైతే తెలీదు గానీ, కానీ కాశీ మనకు అన్ని కాళ్ళు, చేతులు మంచిగా ఉండి మనం యంగ్‌గా ఉన్నప్పుడే ఎళ్ళాలి. అవన్నీ తిరగాలన్నా, నడాలన్నా, ఏ చెయ్యాలన్నా సరే ఆ ముసలి వయసులో ఎళ్తే ఏం నడలేము, తిరగలేము, చూడలేము. మంచిగా యంగ్‌గా ఉన్నప్పుడే ఎటు ఎళ్ళాలన్నా ఎళ్ళాలి, ఏం చూడాలన్నా చూడాలి. మనకి కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ మంచిగా ఉన్నప్పుడే ఎటు తిరగాలన్నా గానీ తిరగాలి. ఇదైతే కాశీ గంగ అండి. గంగా స్నానం ములకలైతే వేస్తున్నా ఇప్పుడు నేను. చూసారా అక్కడ మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఒక పెద్ద కట్టయితే కట్టారు. ఆ కట్టి పట్టుకొని మనం మునకలేసుకోవచ్చు. ఇంకా లోపలికెళ్తే చాలా లోతు ఉంటదని ఇంకా అక్కడికే స్టాప్ అని చెప్పేసి మనకి కట్టయితే ఇట్లా అడ్డంగా పెట్టేసారు. అక్కడ అన్ని పడవలు చూసారో ఎంత పబ్లిక్ ఉన్నారో. ఫుల్లు పబ్లిక్ అండి. నేను కుంభమేళా సమయంలో వెళ్ళాను కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు. లేదంటే నార్మల్ సమయంలో అయితే ఉంటారు పబ్లిక్ కానీ అంత ఎక్కువైతే ఉండరు. కొంచెం తక్కువ ఉంటారు. అయితే కాశీ గంగలో ఏదో ఒకటి వదలాలంటారు కదా! ఏది వదిలేవు అని అడుగుతారేమో. అసలు నాకే తెలియకంటే నేనైతే మొత్తం నేను చర్చికెళ్తా కదా! ఇంక దాన్నైతే వదిలేసాను. మొత్తం శివభక్తురాలయిపోయాను. నేనైతే అస్సలు అనుకోలేదండి చర్చికెళ్ళడం మానేస్తా. ఏదో మామూలుగా ఎళ్ళాలి అనిపించింది కుంభమేళాకి, కాశీకి అటు. మనసులో ఇగ అలా పేరాపం లెక్క అలా వచ్చింది, ఎళ్ళిపోయినా. అక్కడికెళ్ళిన తర్వాత నేను అస్సలు అనుకోలేదు కూడా అలా జరుగుతదని. కానీ ఇప్పుడైతే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఇంక చర్చికెళ్ళొద్దు. అంటే నాకు ఏ దేవుడు అంటే ద్వేషము అలా ఇప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇంకెప్పుడు ఉండదు కూడా. కానీ శివభక్తురాలైతే అయిపోయినా. మొత్తం ఇంకా హిందూ దేవుళ్ళని కొలవాలనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయినా. ఎప్పుడు మనసులో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా బయట కూడా గట్టిగా ఫిక్స్ అయిపోయినా. జై శ్రీరామ్, జై భవానీ, నమో పార్వతీ పతయే, హర హర మహాదేవ్. ఇది మంచి నిర్ణయం అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామని చూస్తున్నారు కదా, ఇదైతే సైకిల్ స్వామి ఆశ్రమం అండి. ఇందులో ఒక రోజుకి 300 అలా తీసుకుంటారు. ఫుడ్ అయితే వాళ్ళు ఫ్రీగానే పెడతారు. పొద్దున్న టిఫిన్ ఏం పెట్టరు. మధ్యాహ్నము నైట్కి ఇంకా ఎక్కడ ఏ ఆశ్రమంలో ఉన్నా ఫ్రీగా పెడతారు. కానీ ఇదైతే మన తెలుగు వాళ్ళదండి. ఇదైతే కూరగాయలు కటింగ్ చేసే మిషన్. ఇదంతా కిరాణం రేషన్. మీరే వండుతారా? సైకిల్ స్వామి వాళ్ళకైతే 3, 4 బిల్డింగులు అయితే అక్కడ ఉన్నాయి. ఒకటైతే సొంతదిలాగా ఉంది. మరి ఉన్నవన్నీ కిరాయివో సొంతవో నాకైతే తెలీదు కానీ పెద్ద ఆవిడనైతే కింద భోజనం పెట్టినప్పుడు చూశాను నేను. అందుకని ఈవిడేంటి ఇక్కడ ఉంది, ఈవిడే వండుతుందా అని అలా ఆశ్చర్యం అనిపించి ఇంక అడిగాను, మీరే వండుతారా అని. అయితే కాదంట. అక్కడ ఒక రెడ్ శారీ కట్టుకున్న ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి అయితే వండుతారంట. అక్కడ మనకి ఏమి ఎక్కువ రకాలు ఏమీ పెట్టరండి. ఎందుకంటే మొత్తం ఫ్రీ భోజనం కాబట్టి ఏదైనా ఒక కర్రీ, సాంబారు, రైసు
అలా పెడతారు. కానీ మన తెలుగు వాళ్ళు కాబట్టి సేమ్ ఇంకా మన ఇంటికాడ తిన్నట్టుగా ఉంటది. కొంచెం ఉప్పులు, కారాలైతే కాస్త తక్కువుంటాయి. కానీ మొత్తం ఆ సైకిల్ స్వామి ఆశ్రమం కాడ ఉన్నంత సేపయితే ఇంక మన ఊర్లో ఉన్నట్టుగే అనిపించింది నాకు. అందరూ తెలుగు వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు. కాశీలో అందరూ హిందీ మాట్లాడతారు కదా! ఈ ఆశ్రమం కాడ ఉన్నంత సేపు ఇంక మన ఊర్లో ఉన్నంత ఫీలింగొచ్చింది. ఎంతమంది వంట చేస్తారమ్మా? ఆహా. అంతమందికి చేసేస్తారా? చేస్తారు మా మొత్తం వాళ్ళు గిన్నెలు పట్టడం. ఇదంతా బయట భోజనం చేసే బల్లలక్కడ. ఇంకా కాశీ మనము బోట్ కాడికైతే వచ్చేసాము. అదంతా బోట్ ఎక్కి చూస్తేనే మనకి కాశీ చాలా చాలా బాగా కనిపిస్తది. కాశీ ఎల్లోళ్ళు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా బోటు ఎక్కవలసిందే. బోట్ ఎక్కకుండా అయితే ఎవరూ రాకండి. మనం బయట చూసి అలా కాశీలో తిరిగి చూసిన దానికి బోట్ ఎక్కి తిరిగి చూసేదానికి చాలా చాలా తేడా ఉంటది. చాలా బాగా కనిపిస్తది. అక్కడ మనకు దూరం లైట్లు కనిపిస్తున్నాయి చూసారా? అక్కడైతే గంగా హారతి ఇస్తారు. గంగా హారతి అయితే ఎవ్వరు మిస్ కావద్దు. చాలా చాలా బాగుంటుంది. గంగా హారతి వీడియోలు, అయోధ్య వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి. వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.